కేసీఆర్ మాట జవదాటరు. కానీ ఎంత నమస్కారం అండి పాయలశంకర్ గారు, బీజేపీ యొక్క స్ట్రాటజీస్ ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో సుదీర్ఘకాలంగా బీజేపీ అక్కడ ఎంత ట్రై చేసినా సాధ్యం కావట్లేదు అనుకున్న పరిస్థితుల్లో ఇలాంటి స్ట్రాటజీస్ చేస్తూనే ఉంటారు. అది రాజకీయం, తప్పుపట్టాల్సిన వ్యవహారం కూడా లేదు. సో అలాంటి సిచ్యువేషన్లోనే అది బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, లేకపోతే మన ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎక్కడైనా స్ట్రాటజీస్ చేస్తూనే ఉంటారు కదా. అలాంటిదే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆపరేషన్ తెలంగాణ అనేది మొదలైనట్టుగా చాలా క్లియర్గా కనబడుతోంది. అందులో భాగంగా ఒకవైపు హరీష్ రావుని, ఒకవైపు రేవంత్ రెడ్డిని ఇద్దరినీ పికప్ చేసుకోవాలి అనే యాంగిల్లో బీజేపీ ఆలోచనలు ఉన్నాయనేది చర్చ. ఇప్పుడు దాకా మీరు విన్నారు కదా. సో దీని మీద మీ మీ పార్టీ యొక్క వ్యూహం ఏంటి అసలు? ఇందులో ఎవరు సూటబుల్, లేకపోతే ఇద్దరు సూటబులేనా? వెంకటకృష్ణ గారు, సార్, భారతీయ జనతా పార్టీలో నాయకులకు కొదవలేదు. లేదు, కరెక్ట్. పార్టీ ఎప్పుడు కూడా సంస్థాగతంగా పార్టీ బలోపేతం మీదనే భారతీయ జనతా పార్టీ ఎక్కువ దృష్టి సారిస్తుంది. తెలంగాణ విషయానికి వస్తే సరే, తెలంగాణ విషయానికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి 2014లో భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉండే. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పొత్తుల ప్రభావం కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. సరే, 2018 ఏ రకంగా జరిగిందనేది జరిగిపోయింది. 2023లో తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నా కూడా ఆ రోజు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, ఆ రోజు బండి సంజయ్ కుమార్ గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుని తొలగించడం, రకరకాల కొన్ని కారణాలు జరిగింది. కానీ వెంకటకృష్ణ గారు, ఈ రోజు మీకు చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 2028లో లేదా 2029లో ఎన్నికలు ఎప్పుడు జరిగింది, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నది. మీరు ఈ రోజు డేటు సమయం మీరు రాసిపెట్టు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కన్నా, టిఆర్ఎస్ పార్టీ కన్నా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నది. అదే కాకుండా 2023 తర్వాత 2018లో మాకు తెలంగాణలో ఒక అసెంబ్లీ ఉంది. 2023లో 8 అసెంబ్లీలకు వచ్చింది. 2024లో ఈరోజు 8 పార్లమెంట్ గెలిచినాం. దాని తర్వాత 2025లో 2 ఎమ్మెల్సీలు గెలిచినాం. ఎన్నికలు 23 తర్వాత ఈ రాష్ట్రంలో ఎప్పుడు వచ్చినా కూడా పార్టీ బలపడుతూ వస్తున్నాం. అదే, అక్కడే ఒక చిన్న ఇంటరప్షన్ మీకు, దయచేసి ఏమనుకోవద్దు. చెప్పండి. 8 మంది ఎమ్మెల్యేల నుంచి 8 ఎంపీలు కొట్టే వరకు, ఆ తర్వాత ఎమ్మెల్సీలు 2 ఎమ్మెల్సీలు కొట్టే వరకు కూడా బీఆర్ఎస్ త్యాగ ఫలితం కూడా ఉంది అనేది అందులో అని కదా చర్చ. అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏదో కాంగ్రెస్ అందానో, దిలీప్ గారు అన్నారనో, వెంకటకృష్ణ అన్నారనో కాదు, తెలంగాణ మొత్తం ఆ చర్చ ఉన్నది. టిఆర్ఎస్ అనే పార్టీ, టిఆర్ఎస్ అనే పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనే పార్టీ ఈ తెలంగాణలో ముగిసిన శకం, కాంగ్రెస్ ది ముగిసే శకం. కాబట్టి ఆ 2 పార్టీలకు తగ్గిందా పెరిగిందా ఇదంతా కూడా చరిత్ర అయిపోతుంది. భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది అనేది సత్యం. ఇప్పుడు 8 పార్లమెంటు స్థానాలు బీజేపీ గెలిచిందే అంటే వాళ్ళ టీఆర్ఎస్ త్యాగం ఏమున్నది? బీఆర్ఎస్ పార్టీని ప్రజలు వద్దనుకున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రజలు ఓట్లేసారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా కావచ్చు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా విపరీతంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఏదో ఉంది. కానీ ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని తెలంగాణ ప్రజలు చూసిండ్రు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కూడా చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే తప్ప, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప తెలంగాణ భవిష్యత్తు లేదనేది తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. 28లో జరిగినా 29లో జరిగినా 100% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మేము కాదనట్లే సార్, మేము కాదనట్లా, మీ జోస్యాన్ని కానీ లేకపోతే మీ నమ్మకాన్ని కానీ మేమేమి కాదనట్లేదు. లేకపోతే మేము అట్లెట్లొస్తారని నేను అట్లా కూడా అనట్లా. కాకపోతే ఆ రావడం కోసమే 28లో ఎలక్షన్ వచ్చినా, 29లో ఎలక్షన్ వచ్చినా, దిలీప్ గారు కొంచెం ఫోకస్ పెట్టండి. దిలీప్ గారు ప్లీజ్. 28లో ఎలక్షన్ వచ్చినా, 29లో ఎలక్షన్ వచ్చినా మీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని మీరు ఏదైతే చెప్తున్నారో ఆ రావడం కోసమే ఈ ట్రిక్స్, ఈ పొలిటికల్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తోంది ఐదర్ హరీష్ ఆర్ రేవంత్ ఆర్ బోత్ అనే రకంగా బీజేపీ ఎరవేస్తోంది, దువ్వుతోంది, ఇంకేదో చేస్తోంది అనేది కదా చర్చ.
ఇది అబద్ధమా నిజమా? వెంకటకృష్ణ గారు, ఆ, 10 మంది రేవంత్ రెడ్డిల కన్నా ఎక్కువ బలమైనటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో ఇప్పటికే ఉన్నారు. 10 మంది హరీష్ రావులు బలపడే 10 మంది హరీష్ రావులకు ఎంత శక్తి ఉంటుందో ఆ రకమైన 10 మంది హరీష్ రావులకు ఉన్నటువంటి శక్తి ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో నాయకులు ఉన్నారు. పార్టీ బలపడ్డ తర్వాత ఎదుటి వ్యక్తులు ఎవరన్నా మా పార్టీకి వస్తే మేము కాదనేది లేదు, అది వేరు. కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకునేటటువంటి పనిలో మేము ఉన్నాం. మాకు మిగతా నాయకుల మీద ఎవరి మీద కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఈ రోజు ఎన్నో రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో పార్టీ క్యాడర్ని నమ్ముకొని మేము అధికారంలోకి వచ్చిన తప్పితే బయట నుంచి వచ్చేటటువంటి నాయకుడిని నమ్మి అధికారంలోకి రాలేదు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో గెలిచిన తర్వాత దేశమంతా కూడా ఒక రకమైన స్పష్టమైనటువంటి ఒక చర్చ. అది బయట నుంచి వచ్చిన నాయకుడితోనే కదా అది కూడా. ఒక విషయం అండి, మేము చాలా నేను దగ్గరికి వెళ్ళి అంటే మీరు బయట కొన్ని విషయాలు మీకు తెలియకపోవచ్చు వెంకటకృష్ణ గారు. ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి స్ట్రక్చర్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాకున్నటువంటి ఒక సిస్టమ్ ని మేము ఫాలో అయితే అసలు ఓటమి అనేది ఎక్కడ కూడా జరగదు, అంత గొప్ప సిస్టమ్ ఉన్నది. కాబట్టి హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద మాకెవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే తెలుసు చాలా వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం, చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని ప్రకటించే వరకు అసలు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తులకు కూడా తాను ముఖ్యమంత్రి అయితానని తెలనటువంటి చాలా మంది వ్యక్తులు ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి. కరెక్ట్. రాజస్థాన్, అటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ అవే కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ముఖ్యమంత్రి అభ్యర్థులు లేరని కొందరు అనడం, లేదా పలానా వారు సరే ఎవరైనా వస్తే రాని కలిసి దానికి ఇప్పుడు సహజంగా నాయకులు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే సార్ హరీష్ రావు గారి విషయం చర్చ, రేవంత్ రెడ్డి గారి విషయం చర్చ. నేనైతే రేవంత్ రెడ్డి గారి విషయంలో చర్చ రకరకాలుగా చర్చ చేస్తున్నారు. కానీ ఈ పార్టీ బలంగా ఉన్నది, మాకు మిగతా పార్టీలో నాయకులు రావాల్సిన అవసరం లేదైతే ఓకే, అది మీరు చెప్పండి సార్, నేను కాదనట్లా. ఈ పార్టీ బలంగా ఉంది. ఇంకోటి మీరు మా పార్టీ స్ట్రక్చరే వేరు బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటే మీ పార్టీలో స్ట్రక్చరు మీరు అందులో ఉండి చెప్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు. బయట నుంచి చూస్తున్నాము, రిపోర్ట్ చేస్తున్నాము, స్టడీ చేస్తున్నాము. కానీ మీ అంత తెలియకపోయినా భారతీయ జనతా పార్టీకి ఉండే కార్యకర్తల బలము, దాని సైద్ధాంతిక బలము, దాని నిబద్ధతలు ఇవన్నీ తెలుసు. సూసైడ్ స్క్వాడ్ లాగానే ఉంటారు కార్యకర్తలు, మిగతా పార్టీలాగా కాకుండా. ఐ కెన్ అండర్స్టాండ్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అయినా కూడా వేరే రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వేరే వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు అస్సాం హిమంత బిశ్వ శర్మ, అలాగే బెంగాల్ ఇప్పుడు సువేందు అధికారి, ఇట్లా ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో జరిగినాయి.